ఫ్రెండ్స్, మనం ఈ జన్మ ప్రణాళికలో భాగంగా మనం తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పనులు చేస్తూ ఉంటాం యూజువల్గా. అవన్నీ ఏంటంటే మీ యొక్క ఆత్మ ఎదుగుదలలో భాగంగానే మీరు అది చేయాల్సిన కార్యక్రమం. ఓకే, అక్కడ ఒకసారి ఒక తప్పు జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఏదో ఒక నేరం జరిగింది. దాని గురించి మీరు చింతించడం, బాధపడటం, దుఃఖపడటం, ఎదురోళ్ళకి తల ఉంచి తిరగడం. ఓకే, ఎక్కడ అందరికీ తెలియకుండా ఆ, మనస్తాపంతో, ఆ, దుఃఖంతో నలిగిపోవడం, ఈ ఈ చేయకూడదు ఫ్రెండ్స్. ప్రతి ఎవరూ కూడా ఈ భూమి మీద స్వాతిముత్యం కాదు. అందరూ కూడా తప్పులు చేసి నేర్చుకునే వాళ్ళే. మనం చిన్నప్పుడు సైకిల్ ఎలాగైతే నేర్చుకుంటామో, పడుతూ పడుతూ దెబ్బలు తగులుతూ, అది మన సైకిల్ నేర్చుకోవడానికే కదా. అలా మన జీవితంలో కూడా మన ఆత్మను ఉద్ధరించుకోవడానికే ఆత్మ ప్రణాళికలు మన అభివృద్ధి అవే కాలక్రమంలోనే ఇవన్నీ జరుగుతుంటాయి. సో తప్పు చేసిన వాడు బాధపడుతుంది. ఒక్కసారి తప్పు చేసిన తర్వాత దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, ఇంకా మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడమే ఎన్లైటన్మెంట్ అంటే. అదే ముక్తి అన్నా ఏదైనా అంటారు కదా, అది. సో ఒకసారి తప్పు జరిగిపోయింది, దాని గురించి సిద్ధాంతం, దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు, అది అక్కడ మీరు ఆపేసి ఆ పని, ఆ తప్పుకి మళ్ళీ చేయకుండా అక్కడితో ఆపేయడం అంతే. అది మీరు చేయవలసిన గొప్పతనం. అది మీరు చేయడం కార్యక్రమం. అంతేగాని జరిగిపోయిన విషయాల గురించి బాధపడటం ఏదో, అది మీకు అక్కడ ఏదో పాఠం నేర్పడానికి మీకు ఆ తప్పు చేశారు. ఓకే, లేకపోతే మీరు నేర్చుకోరు కదా. కాబట్టి తప్పు చేశారనే భావన అసలే మీ మైండ్లో ఉండొద్దు. నేను నేర్చుకోవడానికి అది వచ్చింది, నాకు అది నేర్పింది. ఇక నేను అది మీరు అలా అది ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో నేర్పింది మీకు అది. సో దాన్ని బట్టి మీరు మళ్ళీ ఆ తప్పును రిపీట్ అవ్వకుండా మళ్ళీ చేయకుండా చేసుకోవడమే ముక్తి, ఎన్లైటైన్మెంట్ ఉంటాయి. కాబట్టి మీరు జరిగిపోయిన విషయాన్ని గురించి నెమరు వేయకుండా, తప్పు చేశారని బాధపడకుండా, తప్పేం లేదు, నేను నేర్చుకున్న ఆత్మ ప్రణాళికతో భాగంగా జరిగింది, నేను నేర్చుకున్నా, అలా మీరు తల ఎత్తుకుని బ్రతకండి. అంతేగాని ఏదో తప్పు చేశారని, అది ఏ తప్పైనా అవ్వచ్చు, ఎంతటి తప్పైనా అవ్వచ్చు, ఏ నేరమైనా అవ్వచ్చు, మీరు చింతించిన పనిలే. మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా, మళ్ళీ అది తిరిగి చేయకుండా చేయడమే ఎన్లైటన్మెంట్ అంటే. ఓకే, మనం కొత్త పాఠాలు నేర్చుకున్నప్పుడు కొన్ని తప్పులు చేస్తాం, అక్కడ పాపం లేదు, తప్పు లేదు. ఓకే, అందరూ హ్యాపీగా ఆనందంగా మీరు ఏం చేసినప్పటి వరకు దాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని కొత్త ప్రణాళికతో ముందుకు వెళ్ళిపోండి. ఓకే, డైలీ ధ్యానం చేయండి.